మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ దృఢ సంకల్పమని ఆయన చెప్పారు. పాలేరు నియోజకవర్గంలోని 4585 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5,62,00,000 వడ్డీ లేని రుణాల చెక్కులను ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేవాడు లక్ష మందిని లక్షాధికారులు చేస్తానని ఆనాటి మన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. కానీ అది ఆనాటి మాట. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు నా ఆడబిడ్డలకి మీ సంఘాల ద్వారా రైస్ మిల్లులు కానీ, పెట్రోల్ బంకులు కానీ, సోలారు విద్యుత్ కానీ, అదే రకంగా బస్సులు మీ సంఘాల పేరుతో తీసుకొని ఆర్టీసీకి రెండుకిచ్చే విషయంలో కూడా, ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కి డ్రెస్సులు కుట్టించే విషయంలో, అదే రకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మెయింటెనెన్స్ కూడా మీ సంఘాలు అంటే నా ఆడబిడ్డలు బలోపేతం చేయాలని ఇవ్వటం జరిగింది. అంతేకాదు రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి సంఘంలో ఉన్న నా ఆడబిడ్డకి ఆనాడి బతుకమ్మ చీరలాగా కాకుండా 2 చీరలు, మంచి కాస్ట్లీ చీరలు మా ఆడబిడ్డలకి తోబుట్టుగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం పంపించనుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేవాడు లక్ష మందిని లక్షాధికారులు చేస్తానని ఆనాటి మన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. కానీ అది ఆనాటి మాట. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు నా ఆడబిడ్డలకి మీ సంఘాల ద్వారా రైస్ మిల్లులు కానీ, పెట్రోల్ బంకులు కానీ, సోలారు విద్యుత్ కానీ, అదే రకంగా బస్సులు మీ సంఘాల పేరుతో తీసుకొని ఆర్టీసీకి రెండుకిచ్చే విషయంలో కూడా, ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కి డ్రెస్సులు కుట్టించే విషయంలో, అదే రకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మెయింటెనెన్స్ కూడా మీ సంఘాలు అంటే నా ఆడబిడ్డలు బలోపేతం చేయాలని ఇవ్వటం జరిగింది. అంతేకాదు రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి సంఘంలో ఉన్న నా ఆడబిడ్డకి ఆనాడి బతుకమ్మ చీరలాగా కాకుండా 2 చీరలు, మంచి కాస్ట్లీ చీరలు మా ఆడబిడ్డలకి తోబుట్టుగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం పంపించనుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేవాడు లక్ష మందిని లక్షాధికారులు చేస్తానని ఆనాటి మన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు. కానీ అది ఆనాటి మాట. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు నా ఆడబిడ్డలకి మీ సంఘాల ద్వారా రైస్ మిల్లులు కానీ, పెట్రోల్ బంకులు కానీ, ఏపీలోని